అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ఒక్క క్షణ దర్శనం కోసం దేశ విదేశాల నుంచి లక్షల మంది తరలి వస్తూ ఉంటారు. 300 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు రకరకాల టికెట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవి కూడా నెలల ముందుగా బుక్ చేసుకోవాలి. కానీ సామాన్యులు నేరుగా వెళ్లి దర్శనం చేసుకునే వెసులుబాటుంది. అయితే రద్దీ పెరుగుతున్న కొద్దీ సామాన్యుల కష్టాలు పెరుగుతున్నాయి. ఉచిత టికెట్లు ఎలా తీసుకోవాలన్నది చాలా మందికి తెలియటం లేదు. శ్రీవారి ఉచిత దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. దానికి సర్వదర్శనం అని పేరు. సర్వదర్శనం అనేది అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండే దర్శనం. అయితే దీనికి కోటా ఉంటుంది. టోకెన్లు తీసుకోవటం అవసరం. మరియు ఈ టోకెన్లను స్లాటెడ్ సర్వదర్శనం SSD కౌంటర్లలో పొందవచ్చు. తిరుపతిలోనే SSD కౌంటర్లు ఉంటాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి బస్టాండ్ దగ్గర భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ సమీపంలో ఉండే విష్ణు నివాసంలో ఈ కౌంటర్లు ఉంటాయి. ఈ కౌంటర్లు సాధారణంగా ఉదయం 4 లేదా 5 గంటల నుండి తెరుస్తారు. రోజువారీ కోటా ఆధారంగా టోకెన్లు ఇస్తారు. రోజుకు 15,000 వరకు టోకెన్లు ఇస్తారు. రద్దీని బట్టి తగ్గించవచ్చు. ఈ టోకెన్లు పొందాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి. టోకెన్ పై నిర్దేశించిన సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వద్ద హాజరు కావాలి. ఒకసారి టోకెన్ తీసుకున్న భక్తులు 30 రోజుల తర్వాత మళ్లీ SSD టోకెన్ పొందవచ్చు. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టోకెన్ అవసరం లేదు. వారికి ఉచిత ప్రవేశం ఉంటుంది. టోకెన్ కోటా అయిపోయినా క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లవచ్చు. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో సాధారణ క్యూలో చేరవచ్చు. కానీ వేచి ఉండే సమయం ఎక్కువగా ఉంటుంది. సర్వదర్శనం కాకుండా ఉచితంగా అప్పటికప్పుడు టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకునే మరో అవకాశం దివ్య దర్శనం. కాలినడకన వెళ్లే వారి కోసం ఈ టోకెన్లు ఇస్తారు. అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా కాలినడకన తిరుమల చేరే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో లేదా నిర్దిష్ట పరిస్థితులలో తక్కువ టోకెన్లు జారీ చేసే అవకాశం ఉంది. శ్రీవారి మెట్టు వద్ద నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తారు. ఈ కౌంటర్లు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఉంటాయి. ఆధార్ కార్డ్ చూపించి దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి శనివారం స్వామివారి దర్శనం కోసం దివ్య దర్శనం టోకెన్లు శుక్రవారం సాయంత్రం మంజూరు చేస్తారు. SSD టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ఆయా కేంద్రాల్లో ఇస్తారు. దాదాపుగా 15,000 మందికి దివ్య దర్శనం టోకెన్లు ఇస్తారు. దివ్య దర్శనం టోకెన్లు పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. బయోమెట్రిక్ స్కానింగ్ జరుగుతుంది. టోకెన్ పై నిర్దేశించిన సమయంలో దర్శనం కోసం హాజరు కావాలి. దర్శనం తర్వాత లడ్డూ కాంప్లెక్స్ లో టోకెన్ చూపించి ఉచిత లడ్డు పొందవచ్చు. దివ్య దర్శనం టోకెన్లతో వేచే సమయం సాధారణంగా 2 నుంచి 5 గంటలు ఉంటుంది. ఎందుకంటే ఈ భక్తులకు ప్రత్యేక క్యూ ఉంటుంది. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వంటి ప్రత్యేక సందర్భాలలో టోకెన్లు జారీ చేయకపోవచ్చు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు మరియు వికలాంగ భక్తులకు ప్రత్యేక క్యూ ఉంటుంది. ఆధార్ లేదా ఓటర్ ID మరియు వైద్య సర్టిఫికేట్ చూపించాలి. వీరి దర్శనానికి టోకెన్లు ఉదయం 7:30 నుండి జారీ చేస్తారు. రోజుకు 1400 టోకెన్లు ఇస్తారు. 1 సంవత్సరం లోపు శిశువులతో ఉన్న తల్లిదండ్రులకు సుపాతం ఎంట్రీ ద్వారా ఉచిత దర్శనం కల్పిస్తారు. కాలినడక భక్తులకు టోకెన్లు అయిపోయినప్పుడు సర్వదర్శనం క్యూలో చేరవచ్చు. టోకెన్లు లేకపోయినా సర్వదర్శనం క్యూలో వేచి ఉండవచ్చు. వారంలో సోమవారం నుండి గురువారం రద్దీ తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్లు సులభంగా లభిస్తాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.